ఒడిశాలోని పూరీలో ఇవాల్టి నుంచి జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఇందుకు కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ ఉత్సవాలు 9 రోజుల పాటు సాగి ఈ నెల 29న ముగుస్తాయి. జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహ మూర్తుల్ని వేర్వేరు రథాలపై అలంకరింపజేసి అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా దేవాలయం వరకు ఊరేగిస్తారు. ఇలా రథయాత్ర 9 రోజుల పాటు సాగుతుంది. ఏటా ఆషాఢమాసం శుక్లపక్ష విదియ నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు 9 రోజుల పాటు జరిగి ఆషాఢ శుక్ల దశమి రోజుతో ముగుస్తాయి. ఈ యాత్రకు గుడిచా యాత్ర, గోషాయాత్ర, నవదిన యాత్ర, దేవస్థాన యాత్ర అనే పేర్లు కూడా ఉన్నాయి. జగన్నాథ రథయాత్రకు లక్షలాది మంది భక్తులు ప్రతి ఏటా తరలివస్తారు. ఈ ఏడాది 30 నుంచి 40 లక్షల మంది యాత్రికులు వస్తారని ఒడిశా పోలీసు యంత్రాంగం అంచనా వేస్తోంది. నేటి రథయాత్రకు 2 రోజుల కిందటి నుంచే యాత్రికుల రాక ప్రారంభమైంది. రైళ్లు, బస్సులు, ప్రత్యేక వాహనాల్లో భక్తులు పూరీకి చేరుకుంటున్నారు. దీంతో రథయాత్ర జరిగే పెద్ద వీధి కళకళలాడుతోంది. సందర్శకుల రాక ప్రారంభం కావడంతో హోటళ్లు, మఠాలు, మందిరాలు, ధర్మశాలలు, అతిథి భవనాల్లో సందడి ఊపందుకుంది. అయితే ఈ ఏడాది జరిగే పూరి జగన్నాథ రథయాత్రకు వచ్చే భక్తులకు ఒడిశా ప్రభుత్వం బీమా సౌకర్యాన్ని కల్పించింది. రథయాత్రలో అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పూరి పరిధిలోని గుండిచా ఆలయానికి వచ్చే భక్తులు తీవ్రవాదుల చేతుల్లో గాని, తొక్కిసలాటలో గాని, భవనాలు కూలిపోవడం వల్ల గాని మృతి చెందినట్లయితే మృతుల కుటుంబాలకు 5 లక్షల బీమా కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ బీమా సౌకర్యం జూలై 17న ప్రారంభమైన నేత్రోత్సవం నుంచి జూలై 30న ముగిసే నీలాద్రి విజయ్ వరకు వర్తించనుంది.